విజయవాడలో దొరికినటువంటి ముఠా వ్యవహారాలు తవ్వే కొద్దీ కొత్త కొత్త కోణంలో వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళు విజయవాడకి చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ ఒకటే పేరు అతనిది. మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లు కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. వీళ్ళు నిషేధిత ఉగ్రవాద సంస్థలైనటువంటి అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, దీన్ని ఏక్యూఐఎస్ అంటారు. ఇది ఐసిస్కి సంబంధించినటువంటి విభాగం అనమాట. దీంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు. విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్ మీద యుద్ధం గజ్వే హిందూ కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల నెట్వర్క్ విస్తరించినట్టు తెలియదు. వీళ్ళ ముగ్గురు ఉగ్రవాద శిక్షణ పొందడానికి 4 రోజుల్లోగా పాకిస్తాన్కి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు గుర్తించారు. విజయవాడలోని వేరు ప్రాంతాల్లో ఉన్న వీళ్ళ ముగ్గురిని సోమవారం అదుపులో తీసుకున్నటువంటి ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు దర్యాప్తులో దారుణాలే బయటపడ్డాయి. విజయవాడలో ఓలా, ర్యాపిడ్ బైక్ డ్రైవర్గా పనిచేసుకుని మహమ్మద్ రహమతుల్లా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలు చూస్తూ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితులయ్యాడు. ఉగ్రవాద సంస్థల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల వీడియోలు పోస్ట్ చేసేవాడు. లేజర్ మార్కింగ్ పనిచేసే భవానీపురానికి చెందిన మహమ్మద్ దానిష్, బిర్యానీ పాయింట్లో పనిచేసే మహంతిపురానికి చెందిన మీర్జా సొహైల్ బేగులతో కలిసి జిహాద్ కార్యకలాపాలను విస్తృతం చేశారు. విదేశీ హ్యాండ్లర్లైన అల్ హకీం షుకూర్తో రహమతుల్లా సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అతని ఆదేశాలతో ఏక్యూఐఎస్తో సంబంధాలను బీహార్కి చెందినటువంటి షాద్మన్ దిల్కుష్, హైదరాబాద్కి చెందిన సైదా బేగంతో చేతులు గడిపాడు. తర్వాత ఐసిస్తో సంబంధాలు ఉన్నటువంటి బెనెక్స్.com గ్రూపుకి చెందినటువంటి అజ్మానుల్లా ఖాన్ బీహార్, లక్కీ అహ్మద్ ఢిల్లీ, మీర్ ఆసిఫ్ అలీ పశ్చిమ బెంగాల్, జిషాన్ రాజస్థాన్, అబ్దుల్ సలాం కర్ణాటక, షారుఖ్ ఖాన్, షియాక్ ఫియాజ్ ఉర్ రెహమాన్ మహారాష్ట్ర పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు. వాళ్ళ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవాడు. రహమతుల్లా, సొహైల్ బేగ్, దానిష్లు ముఖాలకు మాస్కులు వేసుకుని ముజాహిదీలుగా ప్రకటించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేవాడు. ఒసామా బిన్ లాడెన్ వీడియోలు చూస్తూ అతనిలాగే వేషధారణ, హావభావాలు సాధన చేస్తున్నట్టు గుర్తించారు. జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టడం, జాతీయ గీతాన్ని హేళన చేయడం, జాతీయ జెండా దహనం చేయడం, ఐసిస్ని పొగట్టడం, ఇస్లాంని విశ్వసించిన వాళ్ళ మీద విషం చెమ్మడం చేసేవాళ్ళు. భారత్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని తమ లక్ష్యాన్ని ప్రకటించుకునేవాడు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షించేవాడు. వాళ్ళని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి పంపించి మిలిటరీ శిక్షణ తీసుకునేలా ప్రేరేపించేవాళ్ళు. తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న విజయవాడకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు విజయవాడ ఇన్ఛార్జ్ సిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి చెప్పారు. సామాజిక మాధ్యమాలు ఐసిస్, అల్ ఖైదా పేరుతో 2 గ్రూపులు ఏర్పాటు చేసినట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో నిఘాబెట్టి రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ని అదులో తీసుకున్నాం. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ట్రాలను మిగిలిన వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఒక గ్రూపులో 5, మరో గ్రూపులో 7 చొప్పున ఉన్నారు. నిందితుల రహమతుల్లా, సొహైల్ డిగ్రీలో క్లాస్మేట్స్. విజయవాడలో ఈ ముగ్గురు నిందితుల కార్యకలాపాలు కొన్ని నెలలుగా సాగుతున్నాయని చెప్పారు.